హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు OOPS కాన్సెప్ట్స్ త్రూ జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. దీని గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇన్ ద సెన్స్ అంటే మల్టిపుల్ ఇంటర్ఫేసెస్తో క్రియేట్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేస్తూ మనం ఇన్హెరిటెన్స్ క్రియేట్ చేయలేం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది క్రియేట్ చేయలేం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇదొక ఇంటర్ఫేస్, ఇందులో కొన్ని ప్రోటోటైప్స్ ఉన్నాయి, మెథడ్ ప్రోటోటైప్స్, ఇందులో మెథడ్ ప్రోటోటైప్స్ ఉన్నాయి. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక సబ్ క్లాస్ క్రియేట్ అయింది అనమాట. అది ఒకసారి చేసి చూద్దాం. అది ఎలా చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలానే, లైక్ ఎలా అంటే మనకు సింపుల్ ఒక నిమిషం ఇందులోనే చేసేస్తా. ఇదొక ఇంటర్ఫేస్ ఉంది, సో సింగ్ డాన్స్ అని నేను ఒక మెథడే పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంకో ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ని ఇంటర్ఫేస్ 1 అని పెట్టుకొని, సో ఇదే ఇంటర్ఫేస్లో నాకు పబ్లిక్ వైడ్ డాన్స్ అనమాట. సో వీళ్ళిద్దరిని ఇంప్లిమెంట్ చేస్తూ నాకు ఒక క్లాస్ ఉంది. వీళ్ళిద్దరిని ఇంప్లిమెంట్ చేస్తూ ఎందుకంటే అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కోసం వీళ్ళిద్దరిని ఇన్హెరిటెన్స్ చేస్తూ లైక్ క్లాస్ సబ్ క్లాస్ అనుకుందాం. సబ్ క్లాస్ ఇంప్లిమెంట్స్ బోత్ ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 1. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్లాస్ క్రియేట్ అయింది. సో క్లాస్ క్రియేట్ అయింది కదా అని చెప్పి ఇందులో ఉన్న ఇంటర్ఫేస్లో 1లో ఉన్న డాన్స్ మెథడ్ని, ఇందులో ఉన్న సింగ్ మెథడ్ని, బోత్ రెండింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ వైడ్ సింగ్ అండ్ ఇంప్లిమెంట్ వైడ్. అప్పటి వరకు పైన ఉన్న ఎర్రర్ పోదనమాట. ఇంప్లిమెంట్ లైక్ పబ్లిక్ వైడ్ డాన్స్. సి నౌ పోయిందనమాట. ఇందులో మనకి ఏదైనా రాసుకోవచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో ఐ కెన్ డాన్స్. ఓకేనా. సేమ్ లైన్ ఐ కెన్ సింగ్ హియర్. సో సేమ్ లైన్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. చేంజ్ I can dance. Set. సో ఇక్కడ నేను మార్చగా సబ్ క్లాస్, సో ఇక్కడ కూడా మారితే సో ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అస్యూమ్ దట్ రెండు పేరెంట్ క్లాసెస్, ఒకటేమో ఇంటర్ఫేస్ 1, ఇది ఫాదర్ అనుకోండి, ఇది మదర్ అనుకోండి. వీళ్ళిద్దరి నుండి వచ్చే పోలికలు సబ్ క్లాస్కి వచ్చాయి అనమాట. అవేంటి సింగ్ డాన్స్. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేసుకుంటూ డైరెక్ట్గా మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, బై కంబైనింగ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, ఈ 3 ఇన్హెరిటెన్స్లు కలిపి మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ చేయొచ్చు. ట్రై చేయండి మీరు. ఇది ఈజీయే, 3 పోర్షన్ కలిపితే ఇది వచ్చేస్తుంది. సో నేను చెప్పేసా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్స్ అనమాట. ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను లైక్ రన్ చేయబోతున్నా. సి హలో ఐ కెన్ సింగ్, హలో ఐ కెన్ డాన్స్. దిస్ ఈజ్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. ఇక్కడతో ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయినాయి. జావాకి సంబంధించిన ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యాయి అండ్ OOPS కాన్సెప్ట్స్ కూడా కవర్ చేశారు మొత్తం టోటల్గా. అండ్ ఇక్కడ నుంచి కూడా లాజిక్ బిల్డింగ్ సెషన్స్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేద్దాం. ఆర్ఎల్స్ ఇంకా ఈ జావాలో చెప్పుకోవాల్సిన టాపిక్ ఇంకా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. చాలా ఉన్నాయి జావాలో చెప్పుకోవాల్సినవి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. లేదా నెక్స్ట్ వీడియోస్ నుండి, నెక్స్ట్ సిరీస్ నుండి లైక్ మీకే పోల్ పెడతా, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కావాలా ఆర్ఎల్స్ లాజిక్ బిల్డింగ్ సెషన్స్ కావాలా, డిఎస్ఏ కోడింగ్ లాంటివి కావాలా అనేది చూద్దాం. లైవ్ కోడింగ్ ఇవన్నీ కూడా. సో లైవ్లోనే కోడ్ చేస్తా, లైవ్లోనే నేర్చుకుందాం.
ఓకేనా. ఇవన్నీ ఎగ్జాంపుల్ కోడ్సే, ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా కోడ్ చేయొచ్చు. ఓకేనా, వితౌట్ ఎనీ ఫియర్ అనమాట. కోడింగ్ అంటే భయపడకండి, చాలా ఈజీ, చాలా సింపుల్ గా నేర్పుతున్నా, చాలా సింపుల్ గా నేర్చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 15 days కూడా అవ్వలేదు, 15 days లో జావా మీకు కంప్లీట్ వచ్చేసింది. అండ్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, థ్రెడ్స్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్సెప్షనల్ కేస్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ లాంటివి ఉన్నాయి. సో ఇవి కూడా కవర్ చేసేద్దాం మెల్లమెల్లగా. సో ప్రెసెంట్ కోడింగ్ అయితే ఇవి ఇంపార్టెంట్, డెవలప్మెంట్ కానీ కోడింగ్ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అన్నీ కూడా ముందే కవర్ చేసేసా. ఇక్కడ నుండి మెల్లమెల్లగా థ్రెడ్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. సో ఇక్కడతో ఈ కోర్స్ అనేది ఫినిష్. బాయ్ బాయ్.